ఈ వేసవి కాలంలో ఎంత ఫ్రెష్‌గా తెచ్చుకున్న కాయగూరలన్నా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి జాగ్రత్త చేసినా కూడా అవి ఎన్నో కొన్ని వాడిపోతుంటాయి. అలాగే మా ఇంట్లో కూడా కాయగూరలన్నీ వాడిపోగానే పడేసాను. ఇంకేమీ లేవని ఇంక ముందు రోజు నైట్ చిక్కుడు గింజలు నానబెట్టేసుకున్నాను ఒక గ్లాసుడు. మామిడికాయేసి కూర వండుతానని. ఇంకా మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇంకా లంచ్‌లోకి ప్రిపరేషన్ చేసి స్టార్ట్ చేశాననమాట. ఆహ్, చిక్కుడు గింజల్ని కుక్కర్‌లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం విజిల్స్ చేసుకోవాలి. ఇంకా మీడియం సైజ్ ఒక మామిడికాయని తీసుకొని ఇలా ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి కోసుకొని రెడీ పెట్టుకున్నాను. అలాగే ఒక వంకాయ కూడా కోసుకుంటే మనకేంటంటే ఈ కర్రీలోనికి గ్రేవీలాగా చిక్కగా వస్తుంది వంకాయ ఏసుకుంటే. విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి కదా! ఇంకా కుక్కర్‌ని తీసి పక్కన పెట్టేసి దీనికోసం ఒక కడాయి తీసుకోవాలి. నేనైతే ఈరోజు కర్రీని మట్టి కుండలోనే చేస్తున్నానండి. ఈ మట్టి కుండ అనేది మా ఊర్లో ఎల్లమ్మ తల్లి జాతరలో కొన్నానండి. రూ. 60 ఇచ్చి కొన్నాను గానీ ఇప్పటికి 60 సార్లు దాంట్లో నేను వంట చేసుంటాను. ఈ కుండని పెట్టుకొని ఇంకా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఈ కర్రీకనేది చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కొద్దిగా దగ్గర పడడానికి ఏం చేయాలంటే కొద్దిగా తగినంత ఉప్పు, పసుపు, కారం ఇప్పుడే వేసేసుకుంటే ఈ మామిడికాయ ముక్కలు తొందరగా సగ్గుతాయనమాట. ఈ కర్రీకి మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. ఈ వేసవిలో ఎక్కువగా మేము మా ఇంట్లో ఈ చిక్కుడు పిక్కల కర్రీ వండితే ఖచ్చితంగా ఈ మామిడికాయ వేసి వండుకుంటాం. లేకపోతే మిగతా సీజన్‌లో టమాటా వేసుకుంటామనమాట. మామిడికాయ ఎలాగో దగ్గరకయిపోతుంది. ఉప్పు, పసుపు ఎప్పుడు పడతాయో మామిడికాయ ముక్కలు తొందరగా కూడా స్మాష్ అయిపోతాయనమాట. చక్కగా స్మాష్ అవుతున్నాయి చూసారా? తొందరగా ఉడికిపోతుంది కూడా మామిడికాయ ముక్క. మరి కొద్దిగా వాటరేసుకోవాలి. ఎందుకంటే, ఈ వాటర్ వేసుకున్నాక మరుగు వచ్చాక అప్పుడు మనం కోసుకున్నాం కదా! ఈ వంకాయ ముక్కలు అందులోని వేసేసుకోవాలి. మరిగినప్పుడే వేసేసుకుంటే తొందరగా వంకాయ ముక్కలు కూడా తొందరగా స్మాష్ అయిపోతాయనమాట. చక్కగా వంకాయ ముక్కలు వేసుకొని ఇంకా కలుపుకోవడమే. కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ ఉంటే చక్కగా ఉడికిపోతుంది. మామిడికాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా స్మాష్ అయిపోయాయి చూసారా? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజలు ఉన్నాయి కదండీ! చక్కగా అందులోని వేసేయాలి. ఏసేసి ఇంకొకసారి కలుపుకోవాలనమాట. మనకు ఏమాత్రం వాటర్ మనకి సరిపోదిప్పుడు. మనకి కావాల్సినంత మనకి కొద్దిగా జ్యూస్ ఉంటే బావుంటది కదా కర్రీ. మరి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే కర్రీ అనేది కొద్దిగా జ్యూస్‌లాగా వస్తుందనమాట. నేను మరి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. నాకింత వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మరి కొద్దిగా ఉడకాలనమాట. ఈ చిక్కుడు గింజలు అన్నీ కూడా ఉడికితే చక్కగా ఆ స్మెల్ అనేది అన్నిటికి బాగా ఈవెన్‌గా పడుతుంది. ఇంకా లాస్ట్‌లో గరం మసాలా వేసుకొని ఇంకా మరి కాస్త ఇంకా 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బావుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వేసవిలోనే తినడానికి కూడా చాలా చాలా బావుంటుంది. మీరు మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నేను మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్. థాంక్ యూ.